అందరికీ హాయ్ అండి. మీరు ఎప్పుడైనా ఇలా మునగాకుతో చపాతీ చేయడం ఎప్పుడైనా ట్రై చేశారా? నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. మీకు కూడా చూపిద్దామన్న ఉద్దేశంతో చూపెడుతున్నాను. కొంచెం ఆయిల్ వేసి లేత మునగాకైతే కొంచెం అటు ఇటు ఫ్రై చేసి పిండిలో కలపాలండి. పచ్చి ఆకు మనం కలిపామనుకోండి, చపాతీలు చేస్తున్నప్పుడు ఆకంతా విడిపోతుంది. ఇలా మనం కొంచెం ఫ్రై చేసి వేస్తే ఇక సాఫ్ట్గా వస్తాయి. చూడండి, మెత్తగా ఉన్నాయి చపాతీలు అయితే. ఇక మీరు కూడా ట్రై చేయండి. మా ఇంట్లో మునగ చెట్టు ఉంది, అందరికీ తెలుసు కదండి. మునగాకును ఏదో రకంగా నేను ఇలా రోజు వాడుతూ ఉంటాను. లేత మునగాకు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి, ఇది గోధుమ పిండి మేము గోధుమలు తీసుకొని పట్టించామండి. కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇలా కలిపి పెట్టుకున్నాను చపాతీ చేద్దామని. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ టైం నేను చేశాను, అయినా చాలా బాగా వచ్చింది. మీకు కూడా చూపిద్దామన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను. ఇంకా ఇది పెంచి మీద వేసి కొంచెం ఆయిల్ పెట్టి కాల్చుకోవాలి. చూడండి, పెంచి బాగా వేడెక్కిన తర్వాత ఇలా వేసాను. ఇప్పుడు తిరిగేసి మనం కొంచెం ఆయిల్ పెట్టుకుందాము, ఎక్కువ అవసరం లేదు. ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ ఇటు తిరిగేసుకొని కొంచెం ఆయిల్ పెడదాం. ఎందుకంటే మునగాకు ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ పెడుతున్నాను. స్మెల్ వస్తుంది కదా, ఆకు స్మెల్, అందుకని. ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి కొంచెం ఆయిల్ పెడుతున్నాం. తర్వాత మనకు నచ్చితే పెట్టకుండా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇలా దూరగా కాల్చుకోవాలి. మునగాకును పోషకాల గని అంటారు కదండి. మనం డైరెక్ట్గా తినలేం కాబట్టి ఇలా మనం ఏది చేసినా కానీ కొంచెం అలా కలుపుకున్నాం అనుకోండి, ఆకును, మనకు ఎన్నో పోషక విలువలు వస్తాయి. దోశలు వేసుకున్నా కానీ, చపాతీ చేసుకున్నా, పరోటా చేసుకున్నా, ఇడ్లీ చేసుకున్నా కానీ ట్రై చేయండి, బాగానే ఉంటుంది. మనకు తినాలనిపిస్తే ఏదైనా తినొచ్చండి మన ఆరోగ్యం కోసం. పిల్లలైతే ఇది వద్దు అది వద్దు అంటారు, కానీ మనం పెద్దవాళ్ళం ఏదైనా తింటాం కదండి. అందుకని ఇలా నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, అందుకనే మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇది ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇంకొక చపాతీ వేస్తున్నాను. చూస్తుంటే బాగానే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది, ఎందుకంటే మనం ఫస్ట్ వేసింది ఉంది కాబట్టి ఈ చపాతీకి కొంచెం అంటుకుంది. మళ్ళీ తిరిగేసుకొని కొంచెం వేసుకోవాలి. ఇది చట్నీతో అయినా, పప్పుతో అయినా, దేంతో అయినా బాగుంటుందండి. మునగాకు చపాతీ ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇందులో కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం ఎండుమిర్చి కారం, జీలకర్ర, వెల్లుల్లి మనం పప్పులో వేసుకోవడానికి ఉంటుంది కదా అండి, అది నేను కొంచెం కలిపాను ఇందులో టేస్ట్ కోసము. ఎలా ఉంటుందో చూడాలి మరి. చూస్తున్నారు కదా ఎంత తొందరగా అయిపోయిందో. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా మునగాకు చపాతీలు ఎంత బాగా ఉన్నాయో. చూడండి, మెత్తగా ఉన్నాయి, స్టిఫ్గా లేవు. ఇంకా నేను టేస్ట్ చేసి చెప్తాను. నేనైతే ఈరోజు తీగబచ్చలి పప్పు చేశానండి, దాంతో టేస్ట్ చేస్తున్నాను. ఇంకా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. పప్పుతో కాకుండా ఇంకా చట్నీతో అయినా, ఏ కర్రీస్తోనైనా తినొచ్చండి. ఈ చపాతీలు చాలా బాగున్నాయి, చూడండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఆల్ అని వస్తుంది, దానికి కూడా క్లిక్ ఇవ్వండి. అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నానండి. చూడండి, ఇవైతే సాఫ్ట్గా మెత్తగా వచ్చాయి. ఏ కర్రీతోనైనా, పచ్చడితోనైనా, ఇంకా ఆమ్లెట్ వేసుకున్నాను నేను, దీంతోనైనా చాలా సూపర్గా ఉందండి. చూస్తుంటే మీకు తినాలనిపిస్తుందా? ఇంకెందుకు ఆలస్యం,
మీరు ట్రై చేయండి. మునగాకు చపాతీ సూపర్గా ఉందండి. చూసారు కదండి, మునగాకు చపాతీ ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలా ఉందో కామెంట్ తప్పకుండా పెట్టండి. ఇలాంటి పోషక విలువలున్న చపాతీ మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలకి కూడా అలవాటు చేయండి. మనం పెడితేనే కదా వాళ్ళకి అలవాటు అవుతుంది. ఇది దేంతో చేసామో చెప్పకుండా వాళ్ళకి ఒక్కోసారి అలా పెడుతూ ఉండండి. వాళ్ళు అలా తినేస్తారు వెరైటీ చపాతీ అని. ఎన్నో మంచి పోషక విలువలు ఉంటాయి కాబట్టి ఇలా ట్రై చేయడంలో తప్పులేదు. ఇంకా మునగాకు పొడి కూడా చేసుకోవచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.